ఉపకారం చేసావు, కడుపు కిందెట్టి నోరు పైనెట్టావు, నువ్వు నీళ్లు పొయ్యిగానే కిందకెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వరాయికు నమస్కారం. పరమేశ్వరుడు ప్రహ్లాదుడికి నీళ్లు తాగుతున్నా గుర్తొచ్చాడు, మాట్లాడుతున్నా గుర్తొచ్చాడు. ఎందువల్ల? లోపల ప్రేమ ఉంది కనుక. ఆ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు బంధీకృతుడవుతాడు. అది కార్తీక మాసంలో ఉపాసన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది. అది కాదు కావలసింది. అది నీ ప్రేమ వలన చేసినదై ఉండాలి తప్ప నీలో ఏ భావన లేకుండా చెయ్యాలి కాబట్టి చేసినదై ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. అమ్మ చేత ఎప్పుడు కట్టబడ్డాడు? చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు, ఎన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడిగిచు గిదుగుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా. ఏంటమ్మా పాలిమ్మంటే ఏంటమ్మా, నాకు ఆకలి వేసేస్తుందమ్మా, పాలివ్వమ్మా అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బొగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించి అమ్మ పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు. పొంగిపోతోంది అమ్మ ఆ కొడుకుని చూసుకుని. చూశాడు. ఇలా కాదు, అది భక్తిని పరీక్ష అంటే. కవ్వం పట్టుకున్నాడు. ఈ చల్ల చేయడంలో కదు నువ్వు నాకు పాలివ్వట్లేదు చూడు అని ఆపుతావా ఆపవా, నాకు పాలిస్తావా ఇవ్వా. కవ్వం పట్టుకున్నాడు. అమ్మ ఆపేసింది. కవ్వం పట్టుకున్నాడని కృష్ణుడు కవ్వం పట్టుకుని ఆపలేదు. కృష్ణుడు కవ్వం పట్టుకుంటే పూల పొట్లం లాంటి ఆయన చెయ్యి ఉరుసుకుపోతుందని ఆపేసింది. అది ప్రేమ. కొడుకు అని ఆపిందా, ఇంకొకటన భగవంతుడని ఆపిందా అనవసరం. భావన ప్రధానం. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసొండు వైరక్రియా సామాగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధానధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. నీకు భావన ఏదైనా పరమేశ్వరుణ్ణి చెందవచ్చు. కాబట్టి కొడుకన్న ప్రేమతో కవ్వాన్ని ఆపేసి నాకు పాలియమ్మ అన్నాడు. సంతోషపడిపోయింది. ఓ పేటేసుకుంది, కూర్చుంది, కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది, పాలిస్తోంది. పరీక్ష పెట్టాలి కదూ, ఒక గొప్ప లీల చెయ్యాలి. ఆ పొయ్యి మీద పాలు పెట్టింది, ఆ పాలు పొంగుతున్నాయి. ఆ పాలు పొంగుతూ ఉండగా చూశాడు. చూసి అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నాడు. అరే పాలు పొంగిపోతున్నాయి, పాలు పాడైపోతాయేమో అని గబగబా పిల్లాన్ని పక్కన పెట్టి అమ్మ గబగబా వెళ్ళి ఆ పాలు దింపుతోంది. కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్మపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులన్ భష్పుడై. ఓ రాయోటి తీసుకున్నాడు. అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆకలి తీరలేదు, అవతల ఆటలు గడిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వమమ్మా అన్నాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఆ రాయోటి తీసుకుని ఆ కుండ తీసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్నీ కిందకు వచ్చాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.